దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేని బిడ్డలారా, చూస్తూ చూస్తూ సంవత్సరం గడిచిపోయింది. 2026 5వ సంవత్సరం. మనము ఆఖరి రోజుల్లో మనం దేవుని సన్నిధానంలో ఉండడానికి ప్రభు కృప చూపించారు. దాదాపు ఈ పునరుద్ధాన పండుగ ఆఖరి పునరుద్ధాన పండుగ రాత్రి శనివారపు ప్రార్థన కూడా ఆఖరి శనివారపు ప్రార్థన. సంవత్సరాంతం రాకపోయినా కానీ కనీసం ఆఖరి రోజులన్నా దేవుని సన్నిధానంలో మనం గడపాలి. అది దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమైన విషయం, గృహ కూడుకలు జరిగించుకుందాము అని ఆలోచన కలిగి ఎవరన్నా గృహ కూడుకలు పెట్టుకునేవారు ఉంటే ఏర్పాటు చేసుకుని అన్నప్పుడు మొట్టమొదటిగా శారమ్మ గారు ముందుకు వచ్చి శారమ్మ గారు కూడుక జరిగించుకున్నారు. తర్వాత కస్తూరమ్మ గారు లేదు 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 అంటూనే, నాకు డబ్బులు లేవండి, నేను భోజనం కూడా పెట్టలేను అంటూనే మంచి భోజనం మనకి అమ్మగారు పెట్టారు. తర్వాత మూడవదిగా లక్ష్మమ్మ గారి కుటుంబంలో వారు కూడా గృహ కూడిక, వారి కష్టాల్లోనే అనుకున్నారు, కష్టాల్లోనే దేవుడు అద్భుతంగా జరిగించారు. నాలుగవదిగా రాణమ్మ కుటుంబం ఎగిరిపోయింది. కనుక ప్రియదేని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి అర్పించవలసిన కృతజ్ఞత అర్పణలను మనము అర్పించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో సంవత్సరం అంతా మన దేవుడు కాపాడాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో మేము అందరితో చెప్పాం, భోజనాల కార్యక్రమం పెట్టుకోకండి, ఖర్చు పెట్టకండి, డబ్బులు వృధా చేసుకోకండి, కనీసం పలహారం పెడితే చాలు. మరమరాలు అరటిపళ్ళు తీసుకొచ్చి, అరటిపళ్ళు లేకపోతే బెల్లం ముక్క తీసుకొచ్చి పలహారం పెట్టినా దేవునికి ఏది పెట్టినా ఇష్టమే. ఇప్పుడు మనం అనుకుంటాం ఘనంగా చేసేయాలనుకుంటాం, మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. చేసిన తర్వాత చేసిన ఖర్చుకి మరలా మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. కనుక పలహారం పెట్టండి, కూడిక మాత్రం పెట్టుకోండి అని చెప్పాం. దేవునికి కృతజ్ఞత కూడిక పెట్టండి అంతే. పలహారం పెట్టిన ఏమవుతాం, పలహారానికి అయితే మా అయితే 300 రూపాయలు అవుతాయండి. 300 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే పలహారం వస్తుంది. పలహారంతో పెట్టి కూడిక పెట్టుకుంటే చాలు కుటుంబంలో. ఆ విషయం కూడా చెప్పాం. కానీ ప్రియదేని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం సంతోషించి ఆనందించడం కంటే గొప్ప మేలు ఇంకోటి ఏది కూడా లేదనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు అద్భుతంగా గృహ కూడుకలు జరిగించి వారి కుటుంబాల్లో దేవుని నామాన్ని వారు స్తుతించడానికి, దేవుని నామములో వారు గణపరచబడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి సమయమందు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్య భావనలోకి మనం ముందుకు వెళ్దామండి. మనము సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మొదటి గ్రంథాన్ని మనం జ్ఞాపకం చదువుకుంటున్నాము. మొదటి అధ్యాయం అయినది, రెండవ అధ్యాయం కూడా మనము ముగించుకున్నాం. మూడో అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. మూడో అధ్యాయం మొదటి వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దామండి. చదువుదామా? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట చాలిని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలిని చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమన్నైనా మరి ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్నారు, నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, వారి సాక్ష్యాలు కూడా మీరు విని ఉన్నారు. కనుకనైనా సాక్ష్యాలకు తగినటువంటి ఫలితాన్ని వారికి దయచేయండి. ఈ సంవత్సరం అంతా ప్రభా నీ బిడ్డలను కాచి కాపాడి భద్రపరిచారు. ఇదిగోనైనా ఈ పునరుద్ధాన పండుగ ఆఖరి పునరుద్ధాన పండుగ మా ముందున్నటువంటి 3 రోజుల కాలాన్ని కూడా నీ బిడ్డలైన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ సమయం ముందు సదపడిన వాక్య భాగాన్ని విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన మా వినుకుల్లో ప్రభా వాక్యం చేత మాతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును బరుగుపరచండి. నీ దాసుని ముఖాంతరంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తే వరకు కూడా మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి తండ్రి. ఒట్టివాడిని మట్టివాడినైనా ఈ సమయం ముందునైనా ప్రభు మీరే నన్ను నిలబెట్టుకుని నా ద్వారాగా నా నోటికి మీరే బోరగా ఉండి మాట్లాడమని సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి,
ఆమేన్. ప్రీతి బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మొదటి అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో మొట్టమొదటి ఎల్కానాను చూస్తున్నాము, అన్నాను చూస్తున్నాము, పెనిన్నాను చూస్తున్నాము. వారు ఒక కుటుంబంగా ఉన్నారనే సత్యాన్ని మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత అన్నాకి పిల్లలు లేకపోతే పిల్లల కోసం అన్న శిలోహలో ఉన్నటువంటి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. అన్న ప్రార్థించగానే దేవుడు ఆమెకు గర్భఫలమును తెరిచి కుమారుని దయచేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. నాకు కుమారుని ఇస్తే కనుక తండ్రి, ఆ కుమారుని నేను చక్కగా పెంచి తల మీద క్షౌరపు కత్తి పెట్టకుండా పెద్దవాడు చేసి నీ సన్నిధానానికి నీకే నేను బహుమతిగా అప్పగిచ్చేస్తానని ఇక్కడ అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు అన్న ప్రార్థన ఆలకించి అన్నకు దేవుడు ఒక కుమారుని ఇచ్చిన సందర్భాన్ని రెండవ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత పాలు విడిచిన తర్వాత అన్న శిలోహలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఒక కోడి దూడను తీసుకుని వెళ్ళి ఆ అర్పణలు పట్టుకెళ్ళి దేవుని సన్నిధిని అర్పణలు అర్పించి ఏలీకి తన కుమారుడిని అప్పగించి, దేవుని సన్నిధానంలో నా కుమారుడిగా ఉంటాడు, ఇతడు నా కుమారుడు కాదు, దేవుని యొక్క బిడ్డ అని సమూయేలుని ఏలీ దగ్గర అన్న వదిలిపెట్టి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చిన్నవాడైనా కానీ సమూయేలు దేవుని సన్నిధానం ఉంటూ దేవునికి పరిచయం చేస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియజనుల 3వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నాం కదా. ఇక్కడ నుంచి మనం దేవుని యొక్క వృత్తాంతాన్ని, దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయంలో మొదటి వచనంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి పరిచర్య చేసేటటువంటి లక్షణం, గుణం అందరికీ ఉండదు. కానీ సమూయేలు ఏలీ దగ్గర దేవునికి పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఏలీ ఎవరు? ప్రవక్త, దేవుని యొక్క యాజకుడు ఏలీ. దేవునికి యాజకత్వం చేయగలిగినటువంటి వాళ్ళలో ఏలీ కూడా ఒక యాజకుడిగా ఉన్నాడు. ఆ ఏలీ దగ్గర సమూయేలు పెరుగుతున్న సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఒకానొక దినాన దేవుడు సమూయేలును పిలవాలని ఆశపడ్డాడు. దేవుడు సమూయేలును పిలవాలని ఆశపడ్డాడు. సమూయేలుకు తను తాను పరిచయం చేసుకోవాలని దేవుడు ఇష్టపడి సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలును పిలుస్తున్నటువంటి పిలుపును ఇక్కడ మనం చూడగలుగుతాము. అప్పటికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షడం చాలా అరుదుగా జరుగుతుంది. నిర్గమకాండంలో చూస్తే మోషేతో దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడేవాడు. మోషే ఈ పని చేయొచ్చు, మోషే ఇలా నడవండి, మోషే ఇలాగ ప్రజలను ఆయత్తపరచు అని దేవుడు మోషేతో తరచుగా మాట్లాడి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రం మనం చూస్తే ఈ 3వ అధ్యాయానికి వచ్చి సమూయేలు గ్రంథాన్ని చూసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షతలు జరగడం లేదు. దేవుడు అక్కడ ఉన్నటువంటి యాజకులతో మాట్లాడడం లేదు, ప్రజలతో మాట్లాడడం లేదు. ఏ విషయాన్ని దేవుడు చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. అరుదుగా జరగడం అంటే అర్థమేంటో తెలిసింది, సంవత్సరాల తరబడి లేటుగా జరుగుతున్నంత విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. చదువుదామా? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. దేవుని యొక్క మాట త్వరగా రావడం లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, మరి ఈ యొక్క ఏలీ కూడా పరిచర్య చేసే విషయంలో చేస్తున్నాడు, కానీ కన్నులు కనపడడం లేదు. ఏలీకు ఉన్నటువంటి 2 కుమారులు పరిచర్య, దేవుని సన్నిధానంలో యాజకులుగా పరిచర్య చేస్తున్న సందర్భాన్ని గత 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏలీ కన్నులు మంద దృష్టి గలవందు అతడు చూడలేక తన స్థలం ముందు పండుకొని ఉండడం. 3వ వచనం చూడండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. దీపం ఆరిపోక మునిపే బాలుడైన సమూయేలు, బాలుడంటే అప్పటికి 12 సంవత్సరాలు వచ్చేసినీళ్ళండి. సమూయేలుకి అప్పటికి 12 సంవత్సరాలు వచ్చింది. చిన్నపిల్లవాడే దేవుని సన్నిధానం ఉంటున్నాడు, ఏలీ దగ్గర ఉంటున్నాడు, దేవునికి పరిచర్య చేస్తున్నాడు. దీపము ఆరిపోక మునుపే అంటే చీకటి పడక మునుపు దేవుని మందిరంలో దీపాన్ని వెలిగిస్తారు, నూనెతో దీపాలు వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత దీపాలు ఆరిపోక మునుపు
సమూయేలు వెళ్ళి దేవుని సన్నిధానంలో పండుకోవడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో సమూయేలు ఎక్కడ పడుకునేవాడండి? దేవుని మందసమున్న మందిరంలో సమూయేలు నిద్రపోతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలోనే సమూయేలు గడిపేవాడు. ఒకవేళ ఏదైనా పని ఉంటే బయటకు వచ్చి తన పని చూసుకుని మరలా దేవుని సన్నిధానంలోకి వెళ్ళి కూర్చుండేవాడు. పసితనము నుంచి అతనికి అది అలవాటైంది. పాలు విడిచిన దగ్గర నుంచి తల్లి తీసుకొచ్చి ఏలీ దగ్గర ఉంచినటువంటి రోజు మొదలుకొని ఇప్పటి వరకు కూడా సమూయేలు ఏం చేసేవాడండి? దేవుని మందసం ఉన్నటువంటి మందిరంలోనే పడుకునేవాడు. మరి భయం ఏదా అంటే ఒంటరిగా పడుకుంటే భయం వేస్తుంది కదండి. పిల్లలు పడుకున్నా భయం వేస్తుంది, పెద్దవాళ్ళు ఒంటరిగా పడుకున్నా భయం వేస్తుంది. దేవుని మందిరం పెద్ద మందిరం, అది దేవుని యొక్క కాపుదలు ఉంటుంది మందిరంలో చీకట్లో ఒంటరిగా పడుకునేవాడు. ఒకానొక దినాన సమూయేలు అలాగ పడుకున్న సందర్భంలో దేవుడు సమూయేలుని పిలిచినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనం చదవండి. యెహోవా సమూయేలుని పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి పరిగెత్తుకుని ఏలీ దగ్గరికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడేమో సమూయేలుని పిలిచాడు. సమూయేలు అని దేవుడు పిలిచాడు. పిలిచేసరికి ఆ పిలుపు సమూయేలుకి వినబడింది. సమూయేలుగా పిలుపు వినపడ్డ తర్వాత మందిరంలో లోపల ఎక్కడో పడుకున్నాడు, ఏలీ ఎక్కడో బయట ఉన్నాడు. బయట పడుకున్నటువంటి ఏలియా లోపల పడుకున్న మందిరంలో ఉన్నటువంటి సమూయేలుకి ఏలీ పిలిచినట్టుగా అనుకుని గబగబా పరిగెత్తుకుని తన ఏలీ దగ్గర, గురువు గారు ఏలీ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి చిత్తమండి నేను ఉన్నానని ఏలీ దగ్గరికి వెళ్ళి ఏలీకి కనబడతాడు. ఏలీ కనబడితే ఏలీ ఏమన్నాడు ఇక్కడ చూడండి. ఏలీ ఏమన్నాడు? 5వ వచనం, ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచిదివు కదా, నేను వచ్చి తిని అని. ఏలీని లేపి, అయ్యా గురుగారు నన్ను పిలిచారు, ఎందుకు? నేను వచ్చాను అని ఏలీ దగ్గరికి వెళ్ళి ఏలీతో అంటే ఏలీ ఏమన్నాడంటే నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకోమన్నాడు ఏలీ. అంటే పిలిచింది దేవుడు పిలిచాడని తెలియక తన గురువు గారు పిలిచాడు అనుకుని త్వరతనగా పరిగెత్తుకుని పడుకున్నవాడు దిగ్గున లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను పిలిచారు, నేను వచ్చానని చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంట్లో తల్లిదండ్రులు పడుకుంటూ ఉంటారు, పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు. ఆడుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళకైతే దెబ్బ తగిలి అమ్మా అని వాళ్ళు పిలిస్తే ఎంత నిద్రలో ఉన్నా కానీ తల్లి ఏం చేస్తుంది తెలిసింది? దిగ్గున లేచి తన కొడుకు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది. ఎందుకో తెలిసింది? తల్లి ప్రేమ, తల్లి ఆదరణ పిల్లల మీద అంతా ఎలక్ట్గా ఉంటుందన్న విషయం జ్ఞాపకం చేయడానికి ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాను. పిల్లలు పడిపోయినా కేక వేసినా తల్లి అని అరిసినా, తన కుమారుడు అరిచారో లేకపోతే బయట వాళ్ళు అరిచారో తల్లికి గమ్ముని జ్ఞాపకం ఉంటుంది. తన పిల్లల యొక్క కేక బయట వాళ్ళ కేక కంటే తన కుమారుడికి కేక చాలా స్పష్టంగా వినపడుతుంది అనమాట. 100 మంది పిల్లలు ఉండి 100 మంది పిల్లలు తన అమ్మని పిలిచినా కానీ తన కొడుకు ఎక్కడ ఉండి పిలిచాడో తల్లికి బాగా గుర్తుంటుంది. అందుకే దేవునికి కూడా తన బిడ్డలు ఎక్కడున్నా కానీ దేవునికి బాగా గుర్తు. ఆర్తనాదాలతో ఆపదలతో పిలిచే వారి యొక్క పిలుపులు, ఆనందంతో పిలిచే పిలుపులు దేవునికి రెండూ తెలుసు. కనుక సమూయేలుకి దేవుని పిలుపు అప్పటికి ప్రప్రథమంగా దేవుడు సమూయేలుని పిలిచిన సందర్భం, మొట్టమొదటిగా దేవుడు పిలిచిన సందర్భము. కనుక సమూయేలు ఏమనుకున్నాడంటే మా గురువు గారు పిలిచారేమని గురువు గారు చిత్తమండి అని చెప్పి దిగ్గున లేచి ఆలస్యం చేయకుండా ఏలీ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నన్ను పిలిచారు, నేను వచ్చి తిని ఏమని అడిగాడు. అప్పుడు నేను నిన్ను పిలవలేదు, నీవు వెళ్ళి పండుకోమని ఏలీ చెప్పారు. ఎవరికి? సమూయేలుకి. ఏలీకి కూడా ఏం అర్థం కాలేదు. నేను ఎప్పుడు పిలిచాను, నేను ఎవరు పిలిచాడు అనిపించింది అని అడగల ఏలీ. ఏదో నేను పిలిచాను అనుకున్నాడు, వెంటనే దగ్గరకు వచ్చాడు కాబట్టి వెళ్ళి పడుకొని నేను పిలవలేదు అని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 2వసారి చూడండి 6వ వచనం. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక నేను వచ్చి తిని అని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగా. ప్రియదేవుడు, అయితే 2వ మారు కూడా దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే ఏలీ దగ్గరికి వెళ్ళాడు. చిత్తం నేను ఉన్నానని చెప్పి గబగబా వచ్చి
నువ్వు నన్ను పిలిచితివి కదా, నేను నీ దగ్గరికి వచ్చిందని చెప్పాడు. 3వ మాట కూడా చదువు, 8వ వచనం చూడండి. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, మళ్ళా ఇదే సందర్భం. ఒకసారి పిలిచాడు, గవ్వ వెళ్ళాడు. రెండోసారి పిలిచేటప్పటికి మళ్ళా రెండోసారి కూడా వెళ్ళాడు. 3వసారి పిలిచేసరికి మనం ఏమంటాం తెలుసా? నన్ను పడుకొనిత్తలేదు ఈ ముసలోడు, అస్తమాలు పిలుస్తున్నాడు, చిచి ఇక నేను వెళ్ళను అని మనం ఏం చేస్తాం? మానేస్తాం. ఎవరన్నా ఒకసారి పిలిచారండి, నేను కాదన్నాడు. రెండోసారి పిలిచారు, నేను కాదన్నాడు. ఇక 3వసారి పిలిచినప్పుడు ఏమనుకుంటాడు? చిచ్చి ఆడు అలాగే పిలుస్తా ఉంటాడు, వెళ్తే కాదంటున్నాడు, ఇక నేను వెళ్ళను ఆడి దగ్గరికి అని మనం ఏం చేస్తాం? కోపం వచ్చి మనకి భీష్మించుకుని కూర్చుంటాం. ఇది మానవుని యొక్క స్థితి. మానవునికి ఉన్నటువంటి ఆలోచన, ఒకసారి చెప్తే వింటాడు, రెండోసారి చెప్తే కొద్దిగా వింటాడు బద్ధంగా, 3వసారి చెప్తే మాత్రం వినడానికి ఇష్టపడాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మొదటిసారి పిలిచినప్పుడు ఏలీ అనుకుని వెళ్ళాడు, రెండోసారి పిలిచినప్పుడు ఏలీ అనుకుని వెళ్ళాడు, 3వసారి పిలిచినప్పుడు కూడా దేవుడు అని అనుకోలేదు సమూయేలు. ఎందుకంటే దేవుని స్వరం ఎలాగుంటుందో, దేవుడు ఎలాగుంటాడో సమూయేలుకి అప్పటికి తెలియదు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వసారి కూడా పిలిచినప్పుడు ఏలీ దగ్గరికి వెళ్ళిపోయి, ఏలీ దగ్గరికి, గురుగారు నన్ను పిలిచారు, మీరు వచ్చింది ఏం కావాలి మీకు అని. అప్పటికి ఏలీకి అర్థమైందంట. అప్పటికి 3వసారి పిలిచేసరికి నా పిలుపు కాకపోయినా నా దగ్గరికి పరిగెత్తుకు వస్తున్నాడు, ఏమై ఉంటుందని చెప్పి ఏలీకి అప్పటికి అర్థమయ్యి, అప్పుడు ఏలీ అంటున్నాడు, ఈసారి మరల నిన్ను ఎవరన్నా పిలిస్తే చిత్తమండి. ఏమన్నా చూడండి ఒకసారి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలీకి అర్థమైంది అప్పటికి, ఓహో నేను కాదు పిలిచింది, దేవుడు పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడు? 3 పిలిచాడు. ఒక వ్యక్తి మీద మనకి అభిమానం ఉంటే ఎన్నిసార్లైనా పిలుస్తా, ఎన్నిసార్లైనా రమ్మంటాం. అభిమానం లేకపోతే ఒకసారి వచ్చినా కానీ మనం చిరాకు పడతాం. ప్రేమ లేకపోతే ఒకసారి వచ్చినా కానీ మనం విసుకుంటాం. ప్రేమ ఉండి అభిమానం ఉంటే ఎన్నిసార్లైనా మనం వారి దగ్గరికి వెళ్తాం, వారు మన దగ్గరికి వచ్చినా మనము ఒప్పుకుంటాం. దేవునికి కూడా అంతేనండి. దేవునికి తెలిసింది ఏమిటో తెలిసింది, ఎదుటి వారిని ప్రేమించడం, ఎదుటి వారిని కనపరచడం. సమూయేలు విషయంలో దేవుడు ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. దేవుడు ఏటా నిర్ణయం? సమూయేలు తన దగ్గర సేవ చేయాలి, తనకి యాజకుడిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కోరుకున్నందుకు 2వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, ఎవరితోనూ ఒక దాసును పంపించి ఏలీతో చెప్తాడు. ఏలీకి ఇచ్చినటువంటి వాక్కులోను ఆజ్ఞలోను ఏమన్నట్టు తెలుసా? నిన్ను తప్పించి నీకంటే శ్రేష్టమైన వాడిని యాజకుడిగా దేవుడు నిర్ణయించుకుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి నీవు నీ పనివారిలో ఒక పనివారు నన్ను పెట్టుకుని నాకు రొట్టె ముక్క ఇచ్చేలాగా దయచేయమని అడుగుతావు. అంత దీనమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. కారణం ఏంటో తెలుసా? ఏలీ, నీవు దేవుని మాట వినలేదు, సరికదా పక్కన పెడితే నీ బిడ్డలు కూడా దేవుని మాట వినటం లేదని నీ చెవికి వినబడినప్పుడు కూడా నీవు వారి తప్పులు నీవు సరి చేయలేదు కనుక దేవుడు నీ పిల్లలను కూడా మరణింప చేస్తాడు. నీ పిల్లలు కూడా చనిపోతారు, వృద్ధాప్యం కలిగి వారు ఎవరు కూడా నీ కుటుంబంలో ఉండరు అని దేవుడు 2వ అధ్యాయంలో తెలియజేస్తాడు. అంటే దేవునికి యాజకుడిగా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు దేవుడు? దేవునికి యాజకునిగా మరి సమూయేలుని ఏర్పాటు చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకని ఏలీకి అర్థమైంది, దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు అని. సమూయేలు మరల వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఇక్కడ చూడండి 10వ వచనం చూద్దాం ఒకసారి. తరువాత దేవుడు యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 సార్లు పిలిచినప్పుడు ఏలీ అనుకుని వెళ్ళారు. ఏలీని కాదన్న తర్వాత లోపలికి వచ్చి పడుకున్నాడు. 4వసారి పిలిచేసరికి ఏలీ చెప్పాడు కదా ఇలాగని, ఇలాగనమనని. ఏలీ ఏదైతే చెప్పాడు, ఏలీ చెప్పమన్న రీతిగానే 10వ వచనంలో వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమై అని రాయబడి ఉంటుంది చూడండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. వెంటనే సమూయేలుకి అర్థమైంది, నన్ను దేవుడు పిలుస్తున్నాడు. మా గురువుగారు చెప్పారు కాబట్టి ఈ స్వరము
మనుషుల స్వరము కాదు, మనుషుల స్వరం అనుకున్నాను, ఇది దేవుని యొక్క స్వరము అని చెప్పి చిత్తమండి నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో మాట్లాడగలిగేటువంటి అదృష్టం, దేవుడు మాట్లాడగలిగేటువంటి అదృష్టం మనుషులలో చాలా మందికి దొరకదు. మనం అనుకుంటాం దేవునితో మాట్లాడితే ఎంత భాగ్యము, దేవుడు నాతో మాట్లాడితే నేను దేవునితో మాట్లాడితే ఎంత బాగుండును అనుకుంటాం. కానీ అటువంటి జీవితం మనకు జీవితాల్లో ఉండదు, అటువంటి బ్రతుకు ఉండదు మన జీవితంలో. మన జీవితంలో ఎప్పుడు కూడా న్యాయాన్ని కానీ ధర్మాన్ని కానీ మనము దేవునికి ఇష్టమైన క్రియలు కానీ మనం చేయడం లేదు కనుక దేవుడు మనతో మాట్లాడడానికి అయినా ఇష్టపడడు. దేవుడు మనతో మాట్లాడాలని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని దేవునికి మనం ఇవ్వడం లేదంటే, దేవునికి అవకాశము ఇవ్వడం లేదు. సమూయేలు ఎక్కడుంటే దేవుడు మాట్లాడాడు సమూయేలుతోనూ. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని చెంత ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునికి పరిచయం చేస్తున్నాడు. ఈ రోజున దేవునికి పరిచయం చేసేవాళ్ళు చాలా మంది తక్కువ అయిపోయారండి. దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందేవాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. కనుక సమూయేలును దేవుడు పిలవడానికి, దేవుడు చూడడానికి, దర్శించడానికి కారణం ఏంటంటే సమూయేలు జీవితం దేవుని సన్నిధానంలోని గడుపుతున్నాడు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు ప్రత్యక్షమై సమూయేలుకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏ విషయం? ఏలీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి, ఏలీ కుమారుడు చేస్తున్న పాపం గురించి, వారికి వచ్చేటటువంటి ఆపదల గురించి దేవుడు ఏలీతోనే మాట్లాడాలి యాజకుడు కనుక. కానీ బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ వారి జీవితంలో జరగబోయేటువంటి ప్రణాళికను దేవుడు సమూయేలుకి వివరిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మన జీవితాల గురించి మనకు చెప్తాడు దేవుడు, మన బ్రతుకుని గురించి దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవునికి ఇష్టమైన జీవితం, ఇష్టమైన భక్తి కనుక మనం చేయగలిగితే ప్రియమైన బిడ్డలారా, అటువంటి భక్తిని మనం చేస్తున్నప్పుడు దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడతాడు. మాట్లాడడు అని మీరు అనుకోవద్దు. దేవుడు తన దూతలను పంపించి ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. కనుక ఆయన మాట్లాడాలని మనం ఎప్పుడైనా కోరుకుంటే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనం కోరుకోమంతే, ప్రార్థన అయిన వెంటనే తుర్రుమని ఇంటికి వెళ్ళిపోతాం అంతే. ఒక్క నిమిషం మా అందరిలో ఉన్నాం. ఏమండి ఈ వారం ఏదైనా పని చేయాలంటారా మమ్మల్ని? జనవరి 1 వస్తుంది, ఏమైనా కార్యక్రమాలు చేయాలా, ఏమైనా అంటించి ఉన్నాయా, ఏమైనా తరిగిచ్చి ఉన్నాయా అని ఎప్పుడైనా మీరు మందిరం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? మాకు మేమే చేసుకోవాలి, మాకు మేమే బాధపడాలి. దేవుని పరిచర్య చేయడంలో దేవుడు వారికి సహాయం చేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. చాలా సంఘాల్లో సంఘ బిడ్డలే చేస్తూ ఉంటారు. మనలో చేసేవాళ్ళు లేరు కాబట్టి మనం కూడా దాని గురించి కూడా పట్టించుకోవడం లేదు. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కనుక, నా బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు కనుక వారి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. సహాయం చేయాలనుకున్న వారు చేయండి. కనుక చాలా పనులు ఉంటాయి. జనవరి 1 కార్యక్రమం అంటే చాలా పనులు ఉంటాయి. వంటల విషయంలో చాలామంది వంటలకు సహాయం చేస్తున్నారు, అలాగే పనిపాట్లలో సహాయం చేస్తున్నారు. కనుక దేవుని సన్నిధానం, దేవునితో గడపడమే గొప్ప భాగ్యం. అలా గడిపే వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడని సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజే. 11వ వచనం, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను. అంతటా దేవుడు సమూయేలుతో సెలవిస్తున్నాడు. సమూయేలుతో చెప్తున్నాడు ఎవరి గురించి? ఏలీ గురించి. ఏలీ గురించి సమూయేలుతో చెప్పడం అంటే, సమూయేలు చిన్నవాడు కదా, ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగి నడవడానికి ఇష్టపడినటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారి అందరి చెవులు గింగురుమనును. ఇశ్రాయేలీయులు నేను ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. ఎవరితో చెప్తున్నాడు? సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు. గొప్ప కార్యము చేయబోతున్నానని దేవుడే స్వయంగా సమూయేలుతో చెప్తున్నాడు. సమూయేలు తెలుసుకోలేదు, సమూయేలుకి అవసరం లేదు. సమూయేలు ప్రభువా ఇశ్రాయేలు ఏమైనా కార్యాలు చేస్తున్నావా నాకు తెలియజేయి అనలేదు. దేవుడు తనకు తాను సమూయేలుకి ఈ వృత్తాంతము చెప్పడానికైనా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 12వ వచనం, ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దానిని ముగింతును. సమూయేలు ఏలీ గురించి చెప్పినటువంటి, ఏలీ కుటుంబం గురించి చెప్పినటువంటి సంగతులన్నీ కూడా నేను నెరవేరుస్తాను, దాన్ని ప్రారంభించాను, దాన్ని మరలా ముగిస్తాను అని చెప్పి సమూయేలుతో దేవుడు ఇక్కడ
తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తన కుమారుల తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. ఏమంటున్నాడు తెలుసండి? తన కుమారులు తప్పు చేశారని, పాపం చేశారని ఏలీ చెవిన పడ్డా గాని, ఏలీ చెవికి వినపడినా గాని ఏలియ వారిని వారించలేదు కాబట్టి వారి మీదకి నేను దోష శిక్ష నేను పంపిస్తున్నాను. 14 వచ్చును. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితని. ఎవరికి ఆజ్ఞాపించాడు? దూతలకు చెప్పేశాడు. ఆల్రెడీ దూతలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏలీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోలే. ఏలీ కుటుంబం అంతా శాపంతో నిండిపోయింది కనుక ఆ శాపం, ఆ పాపం ఇశ్రాయేలీల మీద ఉండకుండా వారిని నిర్మూలం చేస్తానని దేవుడు ఆజ్ఞ ఇచ్చి దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎన్నటికి ప్రాయశ్చిత్తం చేయబడదు. ఎలాగా? బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికి ఏలీ కుటుంబం మీద ఉన్న పాపము ప్రాయశ్చిత్తము చేయబడదు. చేయలేరు వాళ్ళకి. అంతే. వారు బలి చేత నైవేద్యం చేత పాపాన్ని పోగొట్టుకోలేరు. అంటే దేవుడు కనికరించాలంటే కనికరిస్తాడండి. ఎంత చెప్పినా విన్నప్పుడు తెలిసి కూడా నువ్వు తప్పుని సరిచేయనప్పుడు, అంటే కొన్ని కుటుంబాల్లో పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, ఆ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తప్పుని ఖండించాలి మనం. అంతే. దానిని సమర్థించకూడదు. అది తప్పు అని నీకు తెలిసినప్పుడు ఆ తప్పును నువ్వు ఖండించకుండా దాన్ని కనుక నువ్వు ప్రోత్సహించావనుకో నిత్య శిక్షను దేవుడు ఆ కుటుంబం మీదకి రప్పిస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీకు తెలిసినప్పుడు దాన్ని సరిచేయాలి, సరిదిద్దాలి. సరిదిద్దది చేయకుండా నీవు ఆపగలగాలి. ఏలి చావకుడే, దైవజనుడే, కానీ తన బిడ్డలు చేస్తున్న తప్పుని సమర్థించాడు కానీ దానిని తిరస్కరించలేదు. దాని నుంచి వారిని తప్పించలేదు కనుక వారి మీదకి శాపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మనం పాపం చేస్తే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాంగంలో ఎవరన్నా పాపం చేస్తే, తప్పు చేస్తే ఏం చేసేవారు? బలి అర్పించి, నైవేద్యం అర్పించి ఆ పాపం నుంచి విడుదల వారు పొందుకునేవారు. దేవుడు చెప్తున్నాడు, ఏలీ కుమారుడు చేసిన పాపము నా సన్నిధానంలో చేశారు. అర్పణలు బలులు అర్పించడానికి వచ్చినటువంటి స్త్రీలతో వారు వ్యభిచారం చేశారు. నైవేద్య విషయంలో కూడా వారు పొరపాటు చేశారు. దేవునికి అర్పించవలసింది అర్పించకుండా ముందుగానే వారు కావాలని దెబ్బలాడి మరీ తీసుకునేవారు. 2వ అధ్యాయం అంతా కూడా అదే ఉంటుంది. కనుక నా సన్నిధానంలో వారి అంతము వచ్చి ఉన్నది కనుక నేను ప్రమాణం చేస్తున్నాను, ఎన్నటికి నైవేద్యం చేతనైనను బలి చేతనైనను వారికి ప్రాయశ్చిత్తము చేయబడదు అని దేవుడు ఇక్కడ ఎవరితో చెప్తున్నాడో తెలిసింది? సమూయేలుతో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రియమైన బిడ్డలారా, కనుక తరువాత 15వ వచనం, తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసిన గాని భయపడి తనకు కలిగిన దర్శనం సంగతి ఏలీతో చెప్పకపోయెను. ఇదేంటి, నా గురువు గారికి వచ్చిన శాపాన్ని నానుడితో చెప్తే ఏం బాగుంటుంది? గురువుగారు ఏమైనా అనొచ్చు, గురువుగారు ఏమైనా నన్ను శిక్షించవచ్చు, గురువుగారు ఏదైనా నన్ను కొట్టవచ్చు అని భయపడి ఏలీతో చెప్పకుండా తలుపులు తీసుకున్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తన పనులు తాను చేసుకుంటుంటే ఏలీకి అర్థమైంది. ఏలీకి రాత్రే అర్థమైంది. దేవుడు సమూయేలును పిలిచాడు. సమూయేలుతో ఏదో మాట్లాడాడు దేవుడు. కనుక ఉదయం సమూయేలు లేచిన తర్వాత సమూయేలు నేను అడగాలి అనుకుని ఏలి ఆతృతతో తహతహలాడుతూ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సమూయేలు బయటకు వస్తాడా, సమూయేలుతో ఎప్పుడు నేను మాట్లాడి దేవుడు చెప్పిన విషయాలు ఏంటో కనుగొనాలని ఏలి ఆతృత. రాత్రి నిద్ర పట్టకపోవచ్చు కూడా, ఎందుకంటే నాతో దేవుడు మాట్లాడడం మానేసి సమూయేలుతో మాట్లాడుతున్నాడంటే సమూయేలుకి దేవుడు ఏదో ఒక రహస్యం చెప్పే ఉంటాడు. కనుక నేను సమూయేలుని అడగాలని ఏలి ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 15 లేచి యెహోవా మందిరపు తలుపులు తీసిన కానీ సమూయేలు భయపడి తొదకు తనకు కలిగిన దర్శనం సంగతి ఏలీతో చెప్పకపోయాను. 16వ వచనం, అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు చిత్తము నేను ఇక్కడున్నాను అన్నాడు. ఏలి పిలిచినప్పుడు కూడా చిత్తము నేను ఎక్కడున్నానని సమూయేలు చెప్తున్నాడు. అప్పుడు 17వ వచనం చూడండి, ఏలి దేవుడు ఏం సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము అంటే చిన్న మాట. ఇక్కడ ఏలీకి ఉన్నటువంటి ఆలోచన ఏంటి?
దేవుడు నాతో మాట్లాడేవాడు నాతో మాట్లాడతాం మానేశాడు. ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడాడు కాబట్టి దేవుడు నా గురించిగా నా కుటుంబం గురించిగా ఏమని చెప్పానా, దేవుడు నీతో ఏం మాట్లాడాలో మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా మరుగు చేయక నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయను కాక అని ప్రమాణం చేసేసాడు ఏలి. నీవు గనక చెప్పలేదు అనుకోండి, అంతకంటే ఎక్కువ కీడు నీ మీదకి వస్తుందని ప్రమాణం నీ మీద ఒట్టు. నువ్వు చెప్తేనే కానీ కుదరదని ఏలి సమూయేలుతో బలవంతం చేసి సమూయేలుతో దేవుడు మాట్లాడిన మాటల గురించి అడగడం మొదలు పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, 18వ వచనం, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతే అతనికి తెలియజెప్పాను. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయనుగాక. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడు తెలుసండి? ఏలి విన్నాడు, దేవుడు నీ కుటుంబం మీదకి శాపం తెప్పించబోతున్నాడు. నీ కుమారుల చెడుతనమో పాపం నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు చెవికి పడ్డా కానీ నీవు వారిని వారించలేదు కనుక నీ కుటుంబానికి దేవుడు కీడు చేయని ఉద్దేశించాడు. అది మొదలు పెట్టాడు, దాన్ని పూర్తి చేస్తానని దేవుడు నాతో చెప్పాడని సమూయేలు రాత్రి దేవుడు మాట్లాడిన విషయాలని చెప్పినప్పుడు ఏలి పాపపడలేదు. ఎవరన్నా మనల్ని అంటే నువ్వు తప్పు చేస్తున్నావయ్యా దేవుడు నాకు చూపించాడని అన్నావు అనుకోండి, నేను తప్పు చేస్తున్నట్టు దేవుడు నీకు చూపించాడని చెప్పి ఎదురు దెబ్బలాడతారు మనల్ని. దేవుడు ఒకవేళ మనకు దర్శనం ఇచ్చి ప్రవచనం ఇచ్చి మాట్లాడారు అనుకోండి, వీళ్ళు చాలా గొప్ప ప్రవక్తలండి, వీళ్ళకే తెలుసు దేవుడి గురించి, ఎవరికైనా తెలుసు అని మనం ఏం చేస్తాం? వారిని వ్యతిరేకిస్తాం, వారి మాట మనం నమ్మం. ఏలీ కొన్ని శ్రేష్టమైన లక్షణం అంటే తెలిసింది. రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు, మాట్లాడిన విషయం నాతో చెప్పమని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు చెప్పిన మాటలు ఏలీ అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలీ అంగీకరించాడు. ఏలీ చెప్పిన వాడు దేవుడు ఏమంటున్నా తెలిసి చాలా చక్కని మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? కలుగు చేయని చెప్పుకో, సమూయేలు దేనిని మరుగు సంగతి అంతయు అతను తెలియజెప్పినప్పుడు ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అని ఆయన దేవునికి ఓటేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సెలవిచ్చాడు, అలాగే జరుగునుగాక అన్నాడంతే. నేను తప్పుతో చేశాను, నా పిల్లలు తప్పు చేశారు, పాపం చేశారు, దేవుడు తీర్చే తీర్పుకు మేము తల వంచక తప్పదు అని ఏలీ అక్కడ అనుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 19వ వచనం, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సమూయేలుని దర్శించడం మొదలుపెట్టాడు. దేవుడు సమూయేలుకి అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. చెప్పడం మొదలుపెట్టిన తర్వాత చుట్టుపక్కల వారందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చి ప్రవచనాలు చెప్పించుకుని వెళ్తున్నారు. నా గురించి దేవుడిని అడగండి, మా కుటుంబం గురించి దేవుడిని అడగండి, మా బ్రతుకు గురించి దేవుడిని అడగండి, మా పరిస్థితులు ఎలాగొన్నా మేము తప్పించబడతామా తప్పించబడమా ఈ విషయాలు దేవుడిని అడిగి చెప్పండి అన్నప్పుడు సమూయేలు చెప్పే ప్రతి మాట కూడా దేవుడిని అడిగి చెప్పేవాడు కనుక ఆ మాటల్లో ఏ మాట కూడా తప్పిపోలేదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. 20వ వచనం, కాబట్టి చదవండి 20వ వచనం, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు ప్రవక్తగా? సమూయేలుని ప్రవక్తగా ఏర్పాటు చేస్తున్నాడు. అందరికీ తెలిసిన బెయేర్షెబా నుండి చూడండి, ఎక్కడి నుంచి అండి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా ప్రాంతాలన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అందరికి అర్థమైంది ఏమని? దేవుడు సమూయేలుని దర్శిస్తున్నాడు. సమూయేలుని ప్రవక్తగా దేవుడు స్థిరపరచాడని సమూయేలు మాటలను బట్టి, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్న మాటలను బట్టి, ఆయన చెప్పిన మాటలు ఏది తప్పిపోకుండా చూసి ఇది దేవుని యొక్క మాట తప్ప మరొక మాట కాదు, సమూయేలు దేవుని ప్రవక్త అని వారందరూ కూడా గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. 21వ వచనం, మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి అయిను. సమూయేలు అనేటువంటి మాట, ప్రవక్తగా ఉన్నటువంటి మాట ఇశ్రాయేలు అందరిలో కూడా వెల్లడయ్యి దేశమంతా కూడా మారుమోగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా,
ఈ ఘనత దేవుడు సమూయేలుకు స్వయంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు జన్మ ఎటువంటి జన్మ అండి? వరపుత్రుడు అనాలి. సమూయేలుని వరపుత్రుడు అనాలి. మోషేను కూడా వరపుత్రుడే అనాలి. ఎందుకంటే మోషేను ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి, తప్పించడానికి దేవుడు మోషేను పుట్టించాడు కనుక కష్టకాలంలో పుట్టినా కానీ దేవుడు మోషేను అంచెలంచెలుగా పెంచి పెద్ద చేశాడు. సమూయేలు కూడా వరపుత్రుడే. కోరుకుంది అన్న కోరుకుని దేవుని చెంద ప్రార్థన చేస్తే సమూయేలు పుట్టాడు కనుక దేవుని వరమ చేత సమూయేలు పుట్టినవాడు కనుక సమూయేలుకి దేవునికి అవినాభావ సంబంధము ఉంది కనుక ప్రవక్తగా సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలీయులలో అందరూ ఇశ్రాయేలు నోట అంతా కూడా సమూయేలు ప్రవక్త వారందరూ కూడా వెల్లడ చేసుకుని సమూయేలు దగ్గరికి రావడం మొదలు పెట్టారు. కనుక ప్రియమైన ఇశ్రాయేలుకు సమూయేలు కూడా ఒక గొప్ప ప్రవక్తగా ఉండి అనేక సేవలు అందించినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 4వ అధ్యాయంలో సమూయేలు చెప్పిన మాటలు చెప్పినట్టుగా జరిగిన సందర్భాలు, అనేకమైన సందర్భాలు సమూయేలు జీవితంలో ఉంటాయి. కనుక మనము వచ్చే ఆదివారం మరొక్కసారి ఈ సమూయేలు 4వ అధ్యాయం చదువుకుంటూ మనం ముందుకు వెళ్తాం. సమూయేలును పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచి, సమూయేలును దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవించి, సమూయేలు ప్రవక్త ఏర్పాటు చేసుకున్న దేవుడు మన జీవితాల్లో మనల్ని కూడా ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుని అన్ని విషయాలలో మనకు ఆయన తేటగా తెలియజేస్తూ దేవుని వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి స్థితిగతులను కూడా మనకు దయచేయాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించి అటు రీతిగా సమూయేలును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించాలని మనం ఈ సమయం ముందు ప్రార్థన చేసుకుందాం. ఈ మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా ఇవరైన ప్రభు ఈ పునరుత్థాన పండుగలు సమూయేలు గ్రంథము నైనా 3వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి అక్రతల అవసరత తీర్చండి. ఇంతవరకు కాపాడండి దేవా. ఇదిగో నేను ప్రభు మా ముందున్నటువంటి కార్యక్రమాలను ప్రభునైనా మీరు దీవించి ఆశీర్వదించండి. నేను ప్రభు ఈ పునరుద్ధాన పండుగతో 2025వ సంవత్సరంలో పునరుద్ధానపు ఆదివారాలు ప్రభు ముగిసినవినైనా మరి నూతన సంవత్సరం మేము ప్రవేశించి నూతనముగా మరొక్కసారి నీ సన్నిధానంలో మేము కనబడేంత వరకు మీ కాపుదల, మీ కృప సంఘానికి నీ బిడ్డలను మాకును దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుంటున్నైనా సమూయేలును పిలిచినట్టుగా ప్రభా నీ బిడ్డలను కూడా పిలవమని, సమూయేలుతో మాట్లాడినట్టుగా నీ బిడ్డలతో కూడా మాట్లాడమని సమయం మీద మేము కోరుకుంటున్నాం. ఈ సమయం అంతా నేను ప్రభు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని, నూతన సంవత్సరానికి సిద్ధపడడానికి వారి హృదయాలు, వారి మనసులో, వారి తలంపులు, వారికి ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా సరిదిద్ది నేను ప్రభు నూతనమైన సంవత్సరంలో నూతనమైన మనసుతో, నూతనమైన ఆత్మతో, నూతనమైన జీవముతో ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని, ఈ సమయం అంతా చెప్పని మాటలు బిడ్డల హృదయాలు ఫలింపచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.